లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందామని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట చెప్పే ముందు స్టార్టింగ్లో ఒక మాట ఉంది, ఏమని చూడండి. అందుకాయన వానితో, అందుకాయన వానితో. ఈ యొక్క మాట, రెండవ మాట ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. మొదటగా యేసుప్రభు వారు, ఆయనకి కుడివైపున ఎడమవైపున ఇద్దరు బందిపోటు దొంగలు లేక బైబిల్ గ్రంథములో నేరస్తులుగా పరిగణించబడ్డారు, వాళ్ళు ఉన్నారు. అయితే బాగా గమనించండి, ఈ ముగ్గురు కూడాను వారి యొక్క హృదయాంతరంగం ఇక్కడ పరిశోధించబడతాయి. మొదట దొంగ యొక్క హృదయాంతరంగము, రెండవ దొంగ యొక్క హృదయాంతరంగము పరిశీలించబడి తర్వాత దేవుని యొక్క ఆయన యొక్క సమర్పణ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. బాగా గమనించండి. పూర్వము రోమా సామ్రాజ్యంలో ఒక వ్యక్తికి సిలువ వేయబడాలంటే ఆయన చాలా చాలా కరుడుగట్టు నేరస్తుడై ఉండాలి, చాలా మూర్ఖుడై ఉండాలి, ఎంతో పాపం చేసిన వ్యక్తి ఉంటే తప్ప శిక్ష వేసేవారు కాదు. కానీ బైబిల్లో యెషయా ప్రవక్తలు తెలియజేసిన రీతిగా ఆయన అతిక్రమములను చేయవారిలో ఎంచబడిన ఒకరిగా ఎంచబడెను, అతిక్రమము చేయవారిలో ఒకరిగా ఎంచబడెను అని ఉంది. యేసుప్రభు వారు ఈ లోకానికి రావటం, అలాగే ఈ లోకములో తన యొక్క సువార్తను ప్రకటించడం, శిలువలో మరణం పొందడం, తిరిగి లేవటం, ఇదంతా కూడా ఒక ప్రణాళిక. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. నమ్మినవారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన శిలువలో చనిపోవడం, రక్తం కార్చడం, మరలా తిరిగి ఆయన మృత్యుంజయుడై పునరుత్థానం చెందడం కూడా దేవుని యొక్క ఏర్పాటు అని అర్థం. ఈ దొంగల్లో బాగా చూస్తే మొదటగా మన ప్రభాకర్ గారు క్షమించడం కోసం వివరించారు. ఈ యొక్క పరిస్థితులు చూసినట్లయితే దేవుణ్ణి చాలా నీచంగా అపహాసం చేస్తూ, ఆయన దూషిస్తూ, తోలనాడుతూ ఆయన చాలా నొప్పికి గురి చేశారు. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మ రక్షించు. ఆ మార్గమున పోతున్న వారు సిలువ వైపు చూసి అంటున్నారంట, దేవాలయం పడగొట్టి 3 దినాలు లేచువాడా, నువ్వు సిలువ దిగిరా, సిలువ పని దిగిరా, మేము నమ్ముతాం అని చెప్పి ఆయనని చాలా దూషిస్తున్నారు, అపహరణ చేస్తున్నారు. ఈ దొంగల గురించి ప్రస్తావన చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా శుభవార్తలో ఉంది. ఈ మత్తయి, మార్కు సువార్తలో ఈ ఇద్దరు దొంగలు కూడా ఆయన దూషించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు దొంగలు. ఈ ఇద్దరు దొంగలు ఎవరు? మనం హిస్టారికల్గా బైబిల్ ప్రకారం హిస్టారికల్ చూసినట్లయితే ఇద్దరు దొంగల పేర్లు ఉన్నాయి. బైబిల్లో పేర్లు లేవు కదా, హిస్టారికల్గా స్టడీ చేస్తే 2 పేర్లు ఉన్నాయి. ఎడం వైపు దొంగ పేరు గెస్టాస్ అంటాం, ఏమంటామండి? గెస్టాస్. కుడివైపు దొంగ పేరు డిస్మాస్ అంటాం. గెస్టాస్, డిస్మస్ బైబిల్ లేవు, హిస్టారికల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. గెస్టాస్, ఇంకోటి ఏంటంటే డిస్మస్. గెస్టాస్ అంటే అర్థం ఏంటంటే కఠిన హృదయుడు లేదా శిలా హృదయుడు అని అర్థం. కఠిన హృదయుడు గలవాడు, కఠిన మనస్తత్వం గలవాడు. అయితే డిస్మాస్ అంటే అర్థం ఏంటంటే అస్తమిస్తున్నటువంటి సూర్యుడిగా గుర్తింపు ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు అని చెప్పండి. ఒకటి గెస్టాస్, రెండో వాడి పేరు డిస్మాస్. గెస్టాస్ ఎటువైపు ఉన్నాడు? ఎడమ వైపు ఉన్నాడు. ఎడమ అనేది ఎప్పుడు కూడా ఎడమ వైపు అనేది పాతాలను గుర్తుగా, ఒక దాని చెడు గుర్తుగా చూపిస్తాం. కుడివైపు అనేది మంచిగా గుర్తు చూపిస్తాం. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్, కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మాస్. గెస్టాస్ అంటే కఠిన హృదయుడు. ఆయన పేరుకు తగ్గట్టు కఠినంగా వ్యవహరిస్తున్నా చూడండి. వేలాడదీయబడిన నేరస్తుల ఒకడు ఆయన్ని దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఆయన మొట్టమొదటి మనస్తత్వం, దొంగ మనస్తత్వం. ఈ గెస్టాస్ మనస్తత్వం ఎలా ఉందంటే, మొదటగా ఏం చేశాడు? ఆయన్ని దూషించాడండి. ఎవరిని దూషించాడు? ఎవరిని? యేసయ్యను దూషించాడు. దూషిస్తే ఏమనంట, నువ్వు క్రీస్తువు కదా, క్వశ్చన్ మార్క్. నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి? అభిషేక్తుడు అని అర్థం.
ఓకేనా? నువ్వు అభిషిక్తుడు కదా, నువ్వు దేవుని అభిషిక్తుడు కదా, నువ్వు క్రీస్తువు కదా. అంటే నువ్వు క్రీస్తువు అయితే, నువ్వు అభిషిక్తుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అంటే తన పాప స్థితిని ఇంకా మరలుపోతున్నాడు. మరలు అదే పాపము చేయాలి, నేను అదే స్థితిలో ఉండాలి, నేను అదే వరవలో ఉండాలి అని తన మనస్తత్వాన్ని అల్లపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఇద్దరు దొంగలు చూడండి, మనం రోమా ప్రభుత్వంలో చూస్తే రోమా కాలంలో బందిపోటు దొంగలను ఉంది. బరబ్బా బందిపోటు దొంగే, బరబ్బా కూడా బందిపోటు దొంగే కదండి. ఈ బందిపోటు దొంగలు ఏం చేస్తారంటే దారి పొడవున అరణ్య ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, వెళ్తుంటే పాదాచారుల్ని కాచుకొని అవసరమైతే వారు ప్రాణాలను తీసి దోచుకొని చాలా కిరాతముగా ప్రవర్తించిన వ్యక్తులే బందిపోటు దొంగలు. వీరినే నేరస్తులు అంటాం, నేరస్తులు. ఈ దొంగ పరిస్థితి ఏంటంటే, నువ్వు మళ్ళా నాకు జీవితాన్ని అనుగ్రహించు, ఈ మరణం నుంచి తప్పించు, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు, అంటే నేను అదే పాపము చేస్తాను, నేను అదే స్థితిలో ఉంటానని తనకి అంతర్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ దొంగ ఏం చేశారు చెప్పండి? రెండవ దొంగ పేరేటండి? ఏమంటే ఇక్కడ అందరూ ఉన్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో దొంగ పేరేంటి? డిస్మాస్. ఏం పేరండి? డిస్మాస్. అస్తమిస్తున్న సూర్యుడు. సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ ఏమవుతాడండి? ఉదయిస్తారు కదా. అస్తమిస్తున్న సూర్యుడు అంటే తన యొక్క కాలము సమయం అయిపోతుంది. ఈ డిస్మాస్ అనే వ్యక్తి ఏం చేశాడు చూడండి. ఆయన గద్దిస్తున్నప్పుడు, ఆయన మొదటి దొంగ ఆయన ప్రస్తావన చేస్తున్నప్పుడు ఏమన్నాడు చూడండి. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధులు ఉన్నావు గనక దేవునికి భయపడవా. వినండి, రెండో వాడు ఏం చేస్తాడు? ఆయన్ని గద్దించాడు. ఎవరిని గద్దించాడు? ఆ దొంగని గద్దించాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అంటే ఈ రెండవ దొంగ యొక్క అంతర్వర్తనం ఏంటంటే, ఆయన దేవునికి భయపడ్డాడు. మేము చేసిన వాటికి అదే శిక్షా విధిలో ఉన్నా కానీ దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు. బా, ఎంత మంచి మాట అంటే రెండవ దొంగ పలికిన మాట. తన యొక్క హృదయాంతరం ఏం చెప్పాడంటే, నిజంగా నేను పాపాత్ముడిని, నిజంగా నేను దోషిని, మనకిది న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు, మనం తప్పు చేశామని నిర్భయముగా నిశ్చయముగా దేవుని సన్నిధిలో తన పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడు? మొదటిదంగా నేను అదే స్థితిలో ఉంటాను, నువ్వు రక్షించు, నన్ను రక్షించు అని కోరుతా ఉన్నాడు. కానీ ఈ దొంగ ఏం చేశాడంటే తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనము చాలా ఘోరాలు చేస్తాం, నేరాలు చేస్తాం, మనం చేసిన వాటికి న్యాయమైన తీర్పు పొందాం, కానీ మనం తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పు కూడా చేయలేదు. హల్లెలూయా. ఈ రెండవ దొంగ యొక్క గురించి మనం నేర్చుకున్నట్లయితే, మొదటగా ఆయన దేవునికి భయపడ్డాడు. రెండవదిగా తీర్పు న్యాయమైనదిగా ఎంచాడు. మూడవదిగా తన తప్పు ఒప్పుకున్నాడు. నాలుగవదిగా దేవుడు ఏ తప్పు చేయలేదని, ఏ నేరము చేయలేదని, ఆయన నిష్కలంకుడని, పరిశుద్ధుడని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏమన్నాడు చూడండి కింద, ఒప్పుకుంటూ ఏమన్నాడు? ఆయన్ని చూసి, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునేమనెను. యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. సిలువలో దేవుడు ఎన్ని మాటలు పలికాడండి? 7 మాటలు. దొంగ కూడా 7 మాటలు పలికాడు. మీకు తెలుసా? దొంగ కూడా 7 మాటలు చెప్తా చూడండి. మొట్టమొదటిగా చూడండి 40వ వచనంలో, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావా గనుక దేవునికి భయపడవా. 1. 2, మనకైతే ఇది న్యాయమే. 3, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. 4, ఈయన ఏ తప్పు చేయలేదు. 5 చూడండి, ఆయన్ని చూసి, యేసు అనేది 5వ మాట. 6, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు. 7, నన్ను జ్ఞాపకము చేసుకొనేము. అర్థమైందండి? యేసయ్య పలికిన 7 మాటలు, దొంగ 7 మాటలు పలికాడు. ఈ 7 మాటల్లో కూడాను తన యొక్క పాప స్థితిని ఒప్పుకొని యేసే నిజమైనటువంటి రక్షకుడిగా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. నేను తప్పు చేశాను, నేను పాపాత్ముని, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో,
నీ రాజ్యంతో వచ్చినప్పుడు మరి ఈ దొంగకి ఎలా తెలిసింది ఆయన రాజ్యంతో వస్తాడని? ఆయన రాజు యొక్క రాజు, ప్రభుల యొక్క ప్రభు అని ఎలా తెలిసింది? మీకు ఈ ముందులో చెప్పాను. ఇద్దరు దొంగలు కూడా దేవుని దూషించారు. దూషించిన తర్వాత ఆ శిలువలో దేవుడు నొప్పిని భరిస్తూ ఆ యొక్క బాధలో కూడాను తను హింసించు వారి కోసం ఏం చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడండి. ఆ మాట ఆ డిస్మాస్ అనే రెండవ దొంగలో అంతర్పరివర్తన చెందుకున్నాడు. పూర్తిగా మార్చేసింది తనని. ఇతను కూడా క్రూర స్వభావం గలవాడే, దూషించేవాడే. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తన హృదయాన్ని మార్చుకున్నాడు. నిజంగా ఈయన రక్షకుడు, నిజంగా ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన నీతిమంతుడని తన హృదయంలో దేవుని సమర్పణ చేసుకున్నాడు. హల్లెలూయా. చేసుకుని ఏమన్నాడు చూడండి. ఎవరైపు చూశాడు అప్పుడు ఆయన? యేసు వైపు చూసి చెప్పండి. యేసు వైపు చూసి యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. అందుకైన వారికి, ఇప్పుడు చూడండి, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. రెండో మాట ఏంటి చెప్పండి? పరదేశులో ఉంటావు. ఇది రెండవ మాట, పరదేశులో ఉంటావు. కానీ ఈ మాట మూడు విధాలుగా విభజించాను. చూడండి 43 వచనంలో నేడు ఒకటి, రెండోది నీవు నాతో కూడా, మూడోది పరదేశు. చూడండి, ఒకటోది నేడు, రెండు నువ్వు నాతో కూడా, మూడు పరదేశులో ఉంటావు అని చెప్పాడు. అసలు పరదేశు అంటే ఏమిటి? మెయిన్ ఇది. పరదేశు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటాం. ఈ ప్యారడైజ్ అనే పదం అనేది గ్రీక్ వర్డ్, అంటే పారాడైజస్ అనే పదం నుంచి వచ్చింది. ఏ పదమో? గ్రీక్ వర్డ్. ది కమ్ టు గ్రీక్ వర్డ్స్ పారాడైజస్. దీని యొక్క అర్థం ఏంటంటే దానికి మంచి పేరు ఉంది. దానికి ఏంటంటే హ్యాపీనెస్ ఆఫ్ ప్లేస్ అంటాం. ద ఎడెన్ గార్డెన్, లేకపోతే ద హ్యాపీనెస్ ప్లేస్ అంటాం. అంటే తెలుగులో అర్థం ఏంటంటే నీతిమంతులు ఉన్నారు కదా, వారందరూ కూడాను అక్కడ రెస్ట్ తీసుకునేటువంటి స్థలము. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, యేసు ప్రభువు రాకముందు, బాగా వినాలి, యేసు ప్రభువు రాకముందు అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు, యోసేపు అందరూ కూడా, ఆ సంతతి అంతా కూడాను, ఆ గుంపు అంతా కూడా నీతిమంతుల యొక్క సమూహము, రక్షించబడిన సమూహము. ఆ సమూహం అంటే దాన్ని ఏమన్నా ఉద్యానవన తోట అంటాం. ఒక తోట, గార్డెన్. పరదేశం అర్థం ఏంటంటే ఉద్యానవన తోట, లేదా సంతోషించే స్థలము. మరి ఈ పరదేశం ఎక్కడ ఉంది? ఈ పరదేశం అనేది ఎక్కడ ఉంది మనం చూద్దాం. పరదేశం ఎక్కడ ఉందంటే, మొదటిగా యేసు ప్రభువు వారు సిలువలో మరణించక ముందు, ఆయన చనిపోక ముందు భూమి క్రింద భాగాల్లో ఉందన్న వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడండి? భూమి క్రింద భాగాలలో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడును నేను ఎరుగును, శరీరము లేక కొనుపోబడును నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుషులు నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వశింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు పరదేశంలోనికి కొనుపోబడ్డాడు. ఏ ఆకాశం అంటే చూడండి, అక్కడ 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడు అని ఉంది అక్కడ. అదే చూస్తే చూడండి, ఇంకొకటి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూస్తే, ఎఫెసీయులు 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు కొన్ని ప్రాచీన ప్రతులు మొదట అని ఉంచండి, అక్కడ భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే పైకి ఆరోహణమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్యారడైజ్, ఈ పరదేశం అంటే అర్థం ఏంటంటే మృతుల లోకం అని అర్థం. మృతుల లోకం, బాగా వినాలి.
ఈ మృతుల లోకం ఎక్కడుందంటే వాక్య ప్రకారం ఎపిసిఎల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానుసారముగా భూమి యొక్క క్రింద భాగాలకు ఉంది. ఇక్కడ చదువుతున్న చాలామంది ఉన్నారు. భూమికి ఎన్ని పొరలు ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. ఒకటి క్రస్ట్ మ్యాంటిల్ కోర్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. భూపటలము, భూప్రావారము, భూ కేంద్రము. అందులో కేంద్రం 2 భాగాలు, బాహ్య కేంద్రము, అంతర్ కేంద్రం. ఆ కేంద్రం లోపల ఈ యొక్క లోకం ఉంది, మృతుల లోకం. మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్లోన ఒక ఉపమానం ఉంటుంది, అంటే ఒక కథ దేవుడు చెప్తాడు. ఎవరు చెప్పండి? ఎవరు? దరిద్రుడైన లాజరు, ధనవంతుడు. కథ మీకు తెలుసు కదా. దరిద్రుడైన లాజరు ఏం చేస్తాడు? ధనవంతుడి యొక్క ఆ రొట్టె ముక్కల కోసం వేచి చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చనిపోయారంట. ధనవంతుడు తన జీవితాంత సుఖాన్ని అనిపిస్తే లాజరు దరిద్రుడు అనుభవించాడు. వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఈ లాజరు ఏమయ్యాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు? అగ్ని గుండంలోకి యాతన పడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే భూమి యొక్క క్రింద భాగాలకు పోయారు. ఈ క్రింద భాగాలలో పాతాళం ఉంది, అలాగే మృతుల లోకం ఉంది. మధ్యలో ఏముందంటే అగాధ జలముతో ఉంది. ఏ జలం అండి? అగాధము. వినండి, ఇటుపక్క మృతుల లోకము, మధ్యలో అగాధ జలము, పాతాళము. ఈ మృతుల లోకమే అబ్రహాము రొమ్ముగా పరిగణించబడింది. బాగా వినండి, అబ్రహాము రొమ్ము నా ఆనుకొను అంటే ఆయన రొమ్ము అంటే ఇది కాదండి, అర్థమవుతుందా? ఛాతి కాదండి. అబ్రహాము రొమ్మనగా అబ్రహాము ఎక్కడైతే ఉన్నాడు ఆ స్థలము, దాన్నే మృతుల లోకముగా పిలవబడేది. ఈ మృతుల లోకానికి మధ్యలో ఏముందంటే అగాధం ఉంది, ఈ కింద ఏముందండి? పాతాళం ఉంది. ఈ ధనవంతుడు పాతాళంలో వేతన పడుచున్నాడంట. అంటారు కదా, నా తండ్రి అయిన అబ్రహామా, నేను చాలా వేతన పడుచున్నాను, దయచేసి లాజరు యొక్క చిటికెన వేలుతో నీటి చుక్క నాకు దయచేయమని అడిగాడట. అప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు అక్కడ రావాలంటే, మేము అక్కడ రావాలంటే కుదరదు, మధ్య అగాధ స్థలం ఉంది. నువ్వు మొదట మార్పు చెందలేదు, నువ్వు సుఖం అనిపించావో. ఆయన ఏం చేశాడు చెప్పండమ్మా? ఏం చేశాడు? కష్టాన్ని అనిపించాడు. కాబట్టి ఆయన నా రొమ్మును అనుకున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ మృతుల లోకము లేదా పరదేశం అనేది భూమి క్రింద ఉండేది. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో ఆయన ఏం చేశారు? ఆయన ఆ కిందకు ఆరోహణం అంటే భూమి కింద భాగాలకు వెళ్ళిపోయి చెరను పట్టుకొని పోయి ఆ చెర అంతా కూడా, ఆ చెరంత ఎవరు? అబ్రహాం మొదలుకొని ఆ తరం వరకు, యేసుప్రభు వారు రాకముందు ఆయన ఉన్న తరం వరకు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దేవుని సువార్త ప్రకటించి 3వ ఆకాశానికి తీసుకుపోయాడు. హల్లెలూయా! ఇప్పుడు అర్థమైందా? పరదైసు వేరు, పరలోకం వేరు. పరదైసు అంటే ఆ మృతుల లోకమే ఎక్కడ చేర్చబడింది? దేవుడు ఆ చెరను పట్టుకొని పోయి మనుషులు ఈవులు అనుగ్రహించడానికి 3వ ఆకాశము. ఇప్పుడు ఆకాశం చూద్దాం. 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3. అంటే నేను మామూలు చెప్తాను. మొదటి అంటే మధ్యాకాశము, మహిమాకాశం. ఈ మొదటి ఆకాశం ఏంటంటే సాధారణ ఆకాశం అండి. ఇది సుమారు ఒక 500 కిలోమీటర్ అబవ్ ఉంటుంది, అప్ టు. ఇక్కడ ఏముంటుందంట? వాతావరణము, మనుషులకు కావాల్సిన పరిస్థితులు, వర్షం పడుతుంది కదా, ఇవన్నీ ఉంటాయి. ఈ వాతావరణంలోనే వాయుమండల అధిపతి ఉంటాడంట. వాయుమండల అధిపతి అంటే అర్థం ఏంటి? సాధారణే. వాయుమండల అధిపతితో పాటు దూతలు కూడా ఉంటారు, వాడు దూతలు. ఆ తర్వాత మధ్యాకాశంలో పాలపుంత అంటాం చూడండి, మిల్కీవే పాలపుంత. ఆ పాలపుంతలో ఏమంటే గెలాక్సీ ఉంటుంది. ఆ గెలాక్సీలో ఒక భాగమే సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబం మనం ఉన్నాం. అర్థమని చెప్పింది. అది 2వది. ఆ మధ్యాకాశం. 3వ ఆకాశం అంటే మహిమాకాశం. ఆ ఆకాశం అంటే అక్కడ ఏమన్నా? దేవుని సింహాసనం. ఆకాశమున సింహాసనం, భూమిని యొక్క పాదపీఠం. ఆ 3వ ఆకాశంలోనే పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి పరదేశికి మధ్యలో ఏముందంట? స్ఫటిక సముద్రం ఉంటుంది. ఏ సముద్రము? స్ఫటిక సముద్రం. ఆ స్ఫటిక సముద్రం ఈ 2 ప్రాంతాలను వేరు చేస్తుంటుంది. ఆ పరదేశంలో జీవవృక్ష ఫలములు ఉంటాయి. ఏ ఫలములు? జీవవృక్ష ఫలములు. చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, 2:7 వచనం. చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తెను. జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. అంటే పరదేశం ఇప్పుడు ఎక్కడుంది? పరదేశం? 3వ ఆకాశం ఉంది. క్లియర్గా అర్థం చేసుకోండి.
దేవుడు చనిపోయక ముందు, యేసుప్రభు వారి సిలువలో మరణించక ముందు క్రిందే ఉంది, భూలోకంలో ఉంది, కింద భాగాన ఉంది. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ చరణ పట్టుకొని పోయి మనుషులు ఈవులు అనుగ్రహించాలని అది 3వ ఆకాశంలో పెట్టినట్లు స్పష్టంగా పౌలు ప్రత్యక్షలు చూస్తున్నాడు. ఇది పరదేశ్. ఇప్పుడు ఈ దొంగకి ఏమి దేవుడు ఏ ప్రామిస్ ఇచ్చాడు? వెరీ గుడ్ ప్రామిసెస్. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ పరదేశం అంటే ఏంటండి? మృతులే ఏమిటి? ఇక్కడ దీని అర్థం ఏంటి? ఆత్మీయులు విశ్రాంతి తీసుకున్న స్థలము. దేవుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా విశ్రమించే స్థలం. మీకు డౌట్ రావచ్చు, ఎవరు రావచ్చు చెప్పండి. యేసుప్రభు వారు చనిపోకముందు ఒక గుంపు ఉంది. ఆ గుంపు అంతా ఇప్పుడు ఎక్కడ ఉంది? మొదట ఎక్కడ ఉండేది? మృతుల లోకం ఉండేది. ఆ మృతుల లోకం కాస్త ఏమైంది? ఆరోహణమై దేవుడు తీసుకుని పోయి పై లోకాన్ని పెట్టాడు. మధ్య పై ఆకాశంలో మహిమాకాశం పెట్టాడు. ఇప్పుడు చాలామంది హతసాక్షులు అవుతున్నారు, దేవుని నమ్మి చనిపోతున్నారు. చాలామంది దేవుని కోసం ప్రాణాలు విడిస్తారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నట్టు లెక్క? అందులో ఉంది ఏం చెప్పాడు దేవుడు దొంగతో? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే ఎవరైతే యేసుప్రభు వారిని విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ఆయన రక్షణ అనుభవం అనిపిస్తారో వాళ్ళందరూ కూడా చనిపోయినాక ఏమవుతారంటే పరదేశంలోకి వెళ్తారు. పరదేశంలోకి ఎలా వెళ్తారంటే ఆత్మరూపంలో వెళ్తారండి. ఆత్మరూపంలో వెళ్తారు. ఈ ఆత్మరూపాలన్నీ కూడా, ఈ ఆత్మలన్నీ కూడాను ఆ పరదేశంలో అక్కడ విశ్రమిస్తాయి. విశ్రమించే స్థలము, ఒక రెస్ట్ ఆఫ్ పీస్ అంటాం కదా, విశ్రమించే స్థలము. ఆ స్థలములో అందరం ఉంటాం. ఎగ్జాంపుల్, మనం కూడా దేవుని నమ్ముకున్న మనం కూడా చనిపోతే ఏమవుతాం? పరదేశకి వెళ్దాం. ఈ పరదేశకి వెళ్ళిన తర్వాత దేవుడు 2వ రాకడ ఉంటుంది. బాగా వినండి. 2వ రాకడలో మొదటి చూడండి వాక్యం ఉంటుంది, చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 స్పష్టంగా ఉంటుంది. ఏమంటే చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా వేకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. హల్లెలూయా. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. సమాధులు తెరవబడతాయి. ఆ సమాధులు ఎలా తెరబడతామంట? ఆ ఆత్మను మరలా ప్రవేశించి సమాధులు తెరవబడతాయి. ఆ సమాధులు తెరవబడిన తర్వాత మనం సజీవులను మనం ఏమవుతామంట? ఆయనకు రాకడ కోసం ఏం చేస్తాం? మధ్యాకాశంలోకి కొనిపోబడతాం. హల్లెలూయా. ఇది పరదేశం. అంటే పరదేశం ఎవరి కోసం కేటాయించబడిందంటే, ఎవరైతే యేసును తన సొంత రక్షకంగా అంగీకరిస్తారో, తన పాపములు ఒప్పుకొని, తన నిజస్థితిని ఒప్పుకొని దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో అందరికీ ఏముంటుంది? పరదేశం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు అంటే అర్థం ఏంటి? ఈరోజే. వాక్యం ఏముంటుంది? నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సమయం ఉండగానే దేవుని నమ్ముకోనండి. ఈరోజే, ఈ దినమే రక్షణ దినము. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎక్కడ చెప్పండి? జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకోండి కాబట్టి దేవుడు ఇంటికి ఏం చెప్పాడు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మొదట నీ ఏం కావాలా? రక్షణగా. ఈ దినమే నువ్వు మార్పు చెందితే నీకు రక్షణ వస్తుంది. నువ్వు నాతో కూడా అర్థమని చెప్పండి. సహవాసము, ద రిలేషన్ తెలియజేస్తుంది. దేవునితో పాటు సహవాసం కలిగి ఉంటావు. అప్పుడు ఏమంటావు? పరదేశంలోనే చేర్చబడతావు. ఈ దొంగ నిజంగా తన పాపస్థితిని ఒప్పుకున్నాడు. మొదటిగా ఏం చేసి దేవునందు భయభక్తి కలిగి ఉన్నాడు. రెండవది తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మూడవది తన తప్పును దేవుడు ఏ తప్పు చేయలేదని ఒప్పుకున్నాడు. నాలుగవది ఆయన రాజుగా, చూడండి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నాడు. ఏమన్నాడు? చాలామంది ముండ్ల కిరీటం చూసి యేసుని అపహసించారు. చూడరా అతను ముళ్ళ కిరీటం, ఈయన యూదులకు రాజు అట, ఈయన ప్రభువు అంట, ఈయన దేవుని కుమారుడు అంట అని అపహేళన చేశారండి. ప్రతి ఒక్కరు ముళ్ళ కిరీటం చూసి అపహసించుకున్నారు, ఏళన చేశారు. కానీ ఆ దొంగ
డిస్మాస్ అనే దొంగ ఆ ముళ్ళ కిరీటం మహిమ కిరీటంగా చూశాడు. హల్లెలూయా. ఈయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాని ఉన్న దేవుడు ఈయన నమ్మాడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? విశ్వసించాడు. రాజ్యముతో వస్తాడు, విశ్వసించాడు. బైబిల్లో మంచి మాట ఉంది, ఆ విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. విశ్వసించిన వానికి తీర్పు అనేది ఉండదు. హల్లెలూయా. ఆ విధంగా విశ్వసించాడు కాబట్టి ఈ దొంగ ఏం పొందుకున్నాడు? ఒక మంచి ప్రామిస్, పరదేశ పొందుకున్నాడు. మరి ఈ దినం మనం వాక్యం చెప్తున్నా నేను మీరు కావచ్చు. మన పరిస్థితి ఏంటి? ప్రతి మానవుడు కొరత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నేను హృదయ పరివర్తన మార్చుకుంటూ అనుదినము ఆయన రక్తంలో కడగబడి ఒక క్రీస్తు యేసు సైనిక వలె శ్రమలు అనిపించి ముందుకు పోవాలి. హల్లెలూయా. ఆ మాట వినగానే దొంగ ఎంత సంతోషించాడంటే, దొంగలో దేవుడు ఏం చూశాడు? దొంగలను దేవుడు ఏం చూశాడంట? తన యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఆయన రాజుగా చూశాడు. అది చాలు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అర్థమైందండి? పరదేశంలో పొందుకోండి ఏం కావాలంట? పాప క్షమాపణ. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందేవాడు ధన్యుడంట. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందేవాడు ధన్యుడు. మన పాపములకు మనం ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం ఎక్కడ కలుగుతుందంటే కేవలము యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మాత్రం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమైందండి? మొదటి దొంగ ఏం చేశాడండి? తన పాపస్థితిని ఒప్పుకోలేదు, అదే జీవితం కావాలనుకున్నాడు. కానీ రెండవ దొంగ మాత్రం తన పాపస్థితిని ఒప్పుకొని యేసు ప్రభువే రాజులకు రాజని, ప్రభువులకు ప్రభువుని నమ్మి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి నేర్పు మనందరిలో కలగాని నేను ఆయన రాకడ కోసం మనందరూ ఎదురు చూడాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా.